పిగ్మెంటేషన్ అన్నది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు చూసుకుంటే. సో ఎంతమంది ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు పిగ్మెంటేషన్స్? అసలు ఇప్పుడు స్కిన్ లైట్నింగ్ అన్నది పెద్ద మార్కెట్ అయిపోయిందండి. సో ఇట్ హ్యాస్ ద ట్రీట్మెంట్, it is working. We don't yet know the consequences of it. Now also we are considering it to be safe, and we are giving it in a prescribed doses under the guidance of a dermatologist only. Meeru drips kaani ఇప్పుడు ఫేమస్ అయింది గ్లూటాథైన్ డ్రిప్స్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ అ డర్మటాలజిస్ట్ పెట్టించుకోండి. ఎందుకంటే రిజల్ట్స్ వస్తున్నాయి కదా అని ఇండికేషన్ లేకుండా, సంబంధం లేకుండా ఎంత పడితే అంత అలా ఇస్తున్నారండి మార్కెట్లో. వాళ్ళ మనీ వస్తున్నాయి కదా అని వీళ్ళు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసి, ఇప్పుడు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పేషెంట్స్ అండి, అది ఒకటి మన సొసైటీలో ఉండిపోయింది. బాగా తెల్లగా అయిపోవాలి అన్న ఆలోచన, మన కలర్ కంటే ఫేర్గా ఉండే కలర్ని మనం సుపీరియర్ అనుకోవడం మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్. వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ కలర్ ఈజ్ బ్యూటిఫుల్ అండి, ఎవ్రీ కలర్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీ స్కిన్ ఈజ్ బ్యూటిఫుల్. దాన్ని బెటర్గా చేసుకోవడం, ఇప్పుడు ఒక అద్దంలో చూసుకొని మనల్ని మనం చూసుకొని కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేంత చాలు అండి. అంతకంటే మనము ఎక్కువ మన కలర్ మార్చేసుకోవడము ఇలా కాదండి. సో స్కిన్ వైటనింగ్ అనేది ఉందా లేదా అన్న దానికి ఆన్సర్ చెప్పబోతున్నాను నేను. స్కిన్ వైటనింగ్ అయితే జరుగుతుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా ఒక 2-3 షేడ్స్ ఆఫ్ ఎ పర్సన్ అయితే మనం మార్చగలము. అండ్ దానికి కావాల్సింది ఏంటి అంటే మెయిన్గా కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ ఫ్రమ్ ఇన్సైడ్. వాట్ ఈస్ దట్ కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్గా సన్ స్క్రీన్ అస్సలు మిస్ అవ్వకుండా సన్ స్క్రీన్ అన్నది యూజ్ చేయాల్సి ఉంటుంది. సన్ స్క్రీన్ కనుక స్కిప్ చేస్తే, అలవాటు లేకపోతే ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత, ఇప్పుడు ఈ హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా దే ఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫేర్గా కనిపిస్తున్నారు అంతే. అలా మనం కూడా ఒక 2-3 షేడ్స్ కావాలి అని అనుకుంటే 2-3 షేడ్స్ వరకు వెళ్ళొచ్చండి. కాకపోతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉండకూడదు వైట్నింగ్ ట్రీట్మెంట్ పైన. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అండి. అండ్ ఈ గ్లూటాథైన్ డ్రిప్స్ ఇవి కూడా కన్సిడర్డ్ సేఫే, కానీ లిమిటెడ్ అమౌంట్స్లో. సో ఇవన్నీ కూడా మళ్ళీ అండర్ గైడెన్స్ ఆఫ్ అ డాక్టర్ కూడా కాదండి, under a guidance of a dermatologist only you have to get this done. ఎందుకు అంటే ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు మేము కూడా ఏమీ నేర్చుకోము. తెల్లగా అవ్వడానికి డ్రిప్స్ ఇవన్నీ మాకు కూడా ఏమి చెప్పరు. అది డర్మటాలజిస్ట్గా అయ్యాకే వి గో త్రూ దట్ థింగ్స్. సో సాలూన్లో చేసేవాళ్ళు, పర్మనెంట్ మేకప్ క్లినిక్స్లో చేసేవాళ్ళు, డాక్టర్స్ అలా కాదండి. అది ఒక డర్మటాలజిస్ట్ మీకు గైడ్ చేయాలి. డర్మటాలజిస్ట్ సూపర్విజన్లో మీరు ఈ స్కిన్ వైట్నింగ్ డ్రిప్స్ అన్న వాటికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కన్సిస్టెంట్గా సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మీరు ఇంకా నల్లబడడం అయితే తగ్గిపోతుందండి. దానివల్ల కూడా కొందరు కొన్ని డేస్గా సన్ స్క్రీన్ యూజ్ చేయరు. సన్ స్క్రీన్ సడన్గా అలవాటు చేసుకుంటున్న తర్వాత జిడ్డుగా ఫీల్ అయ్యి మళ్ళీ ఆపేసి మళ్ళీ అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా సన్ స్క్రీన్ కన్సిస్టెంట్గా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఎండ తగలకుండా, ఎండ వల్ల మీరు ఇంకా ఫర్దర్గా నల్లగా అవ్వకుండా ఉంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంటే. అండ్ ఇది కాకుండా ఫుల్ బాడీ లేజర్ ఉంటుందండి, క్యూ స్విచ్ లేజర్ అని ఉంటుంది. అది కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. కాకపోతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఉండకూడదు. కెమికల్ పీలింగ్స్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇఫ్ యూ గెట్ అ ట్రీట్మెంట్ డన్, దే ఆర్ వర్కింగ్. అండ్ మనం ఈ ఎస్పెషల్లీ స్కిన్ వైటనింగ్కి వచ్చేస్తే ఏ ఏజ్ నుంచి మీరు సజెస్ట్ చేస్తారు? నార్మల్గా అయితే మనకి టీనేజ్లో అయితే అసలు అవసరం ఉండదని అనుకుంటాను. అండ్ వాట్ ఈస్ ద ఏజ్ యూ సజెస్ట్? సో నార్మల్లీ దెర్ ఈస్ అ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఫర్ లేజర్స్ అయితే 9 years అబౌవ్ నుంచి లేజర్ హెయిర్ రిడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నా అడ్వైస్ ప్రకారం అకార్డింగ్ టు ద హార్మోన్స్ అండ్ ప్యూబర్టీ దే హిట్ 12, 13, 14 is the time that they are hitting puberty. Most of the girls or boys puberty hit అయ్యే టైంకి అప్పటి నుంచి మనం లేజర్స్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ సో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే లేజర్స్ కానీ కెమికల్ పీలింగ్స్ కానీ, నేనైతే 12, 13, 14 ఏజ్ దాటాక వన్స్ దే హ్యావ్ స్టార్టెడ్
ఆ చేంజెస్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తానండి. ఈ గ్లూటాథయోన్ డ్రిప్స్ అలాంటివి అయితే చిన్నపిల్లలకి నేనైతే ఎంకరేజ్ చేయను. ఫుడ్ సోర్సింగ్, గుడ్ ఫుడ్ సోర్సింగ్, కౌన్సిలింగ్ ఆన్ హౌ టు యూజ్ అ సన్ స్క్రీన్, హౌ టు నాట్ గెట్ ట్యాండ్ అన్నది కౌన్సిలింగ్ చేస్తాము. ఆఫ్టర్ దే హ్యావ్ క్రాస్డ్ 18 and they want a little brightening, then I suggest on glutathione drips and this all things andi. Per kg body weight ka calculate cheskoni we give it andi, under supervision we give it andi. అండ్ ఈ మధ్య మనం చూసుకుంటుంటే నంబర్ ఆఫ్ క్లినిక్స్ అనొచ్చు, లేకపోతే లైక్ సలూన్స్ అని చెప్పచ్చు, దే ఆర్ ఆన్ అడ్వర్టైజింగ్ ఫేషియల్స్ అని, మెడి ఫేషియల్స్ అని, హైడ్రా ఫేషియల్స్ అని, దేర్ ఇస్ లైక్ ఏదైనా ఒక నేమ్తో ఫేషియల్, సంథింగ్ ఫేషియల్. సో ఇలాంటివి ఎట్లా మీ దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలాంటివి సజెస్ట్ చేస్తారు? మెడి ఫేషియల్స్ ఆర్ క్వైట్ సాటిస్ఫైయింగ్ అండి. వీ ఆల్సో హ్యావ్ హైడ్రా ఫేషియల్ అండ్ దెన్ మిరా ఫేషియల్ అండ్ దిస్ ఆల్ ఫేషియల్స్ వీ ఆల్సో హ్యావ్. సో అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ అండ్ ద రిక్వైర్మెంట్ we suggest అండి. ఆక్సీ ఫేషియల్ కానీ, మీరా ఫేషియల్ కానీ, హైడ్రా ఫేషియల్ కానీ, these all facials are there. They are giving very good results according to the skin type. Fire and ice facial కానీ చూసుకొని these are giving good results, and so patients are happy with it, and I am also happy with this kind of facials that they are undergoing through, because skin needs pampering someday. Everybody wants a pampering one or the other day, so I think they are working good. Salons lo chese facials and what we are suggesting, these are different అండి. సాలూన్స్ లో చేసే ఫేషియల్స్ లో అది మెడి ఫేషియల్ కాదు, అంటే దెర్ ఇస్ నో సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, వేర్ యాజ్ వాట్ వీ డూ ఇస్ దట్ వేర్ సైన్స్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. వీ నో ద కాంపోనెంట్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్, ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ ఫేషియల్ కాదండి. సో దిస్ ఇస్ క్వైట్ డిఫరెంట్. This is a different experience as luxury పెరగడం వల్ల, combined with science, this medifacials are discovered. Hydra facial అయితే చాలా పాపులర్ అయింది. We have a very good service of hydra facial and all. అండ్ ఇప్పుడు ఈ ఫేషియల్స్ ఇవన్నీ కూడా నార్మల్ సెలూన్స్లో కూడా చేస్తున్నారు అని అనుకున్నాం ఇందాక. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమో మాకు తక్కువ ప్రైస్కి రావచ్చు, డాక్టర్ అంటే యాజ్ దే హ్యావ్ టు స్టడీ వెల్, మళ్ళీ వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించవచ్చు. సో కంపేర్ టు దోస్ సెలూన్స్, మరి మీ దగ్గర ప్రైస్ అఫోర్డబుల్గా ఉంటాయా? ప్రైస్ ఆల్వేస్ కమ్స్ విత్ దిస్ థింగ్ అండి. వాట్ డు వి సే, ఇప్పుడు మీరే నాకు ఒక పేషెంట్గా వస్తే నేను మీ స్కిన్ని చూసి మీకు ఒక ఫేషియల్ సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు హౌ క్వాలిఫైడ్ ఆర్ దే అండి? అంటే ప్రైసింగ్ ఇష్యూ అన్నది పక్కన పెడితే, ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే కంటెంట్ కూడా మనకి, వీ కెనాట్ జస్ట్ ట్రస్ట్ ద కంటెంట్ దట్ దే ఆర్ టెల్లింగ్. ఇప్పుడు దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు నోటీస్ వెన్ యూ, ఐ మీన్ వాట్ ఐమ్ ఐ డూయింగ్ అన్నది మనకు తెలియాలండి. సో ఇప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ ఎవరు చేస్తారో మీకు అక్కడ వాట్ ఆర్ దే డూయింగ్ టు యూ అన్నది మీకు ఐడియానే చెప్పరు. సో ఇట్స్ లైక్ దట్. ఎక్స్పెన్సివ్ పార్ట్ని తీసుకుని మనం కంపేర్ చేస్తే అది కాదండి. మెడిఫేషియల్స్ ఆర్ వెరీ లగ్జరియస్ ట్రీట్మెంట్. దే ఆర్ షోయింగ్ ఎఫెక్ట్. I think you should come to a clinic only to get it done, not any these things. యా, ఎక్స్పెన్సివ్స్ అట్లా చూసుకోకుండా, మనీ పరంగా చూసుకోకుండా స్కిన్, బికాస్ స్కిన్ ఈజ్ ఆల్సో సెన్స్ ఆర్గన్ అండి. వన్ ఆఫ్ ద మెయిన్ సెన్స్ ఆర్గన్స్ అది, మన అవుటర్ బాడీ కవరింగ్. సో అంత ఆల్మోస్ట్ 2 kgs ఉంటుందండి స్కిన్ ఒక్కటి. సో అంత బాడీ కవరింగ్ కవర్ చేస్తున్నది, దాని గురించి మనం కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు అపార్ట్ ఫ్రమ్ స్కిన్, ఇంకా అండ్ స్కిన్లో కూడా ఇంకా మీరు ఏమేమి ట్రీట్మెంట్స్ ఇవ్వగలరు? ఏ ప్రాబ్లమ్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు? కంప్లీట్ స్కిన్ కేర్ అండి. ఇంకా వి విల్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు బీట్ డిసీజ్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. డర్మటాలజిస్ట్ ఆర్ దోస్ హూ డీల్ విత్ ఆల్ ద డిసీజెస్ ఇన్ ద స్కిన్.
ఎగ్జిమానే కావచ్చు, సోరాసిసే అవ్వచ్చు, లైకన్ ప్లానసే అవ్వచ్చు, ఏదైనా కానీ వీ హ్యావ్ కంప్లీట్ ట్రీట్మెంట్ టువర్డ్స్ ఇట్. అండ్ మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఏజ్ని తగ్గని అందరికీ అనిపిస్తూ ఉంటుంది ఆబ్వియస్గా. We have anti-aging treatments also, Botox, fillers, and that is very good అండి. To feel young, to feel good about ourselves, that's very nice of us actually. So it's just the point, and if you're looking at the mirror, if you're satisfied, then it's fine. If you're not satisfied, we are here to help you. But whenever you're taking this help, you should see that you are with a board certified dermatologist and not some cosmetologist or a simple MBBS person or a dental person or some salon girl treating you or some degree based fellows. So always check with your doctor.